ప్రైజ్లో దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. మీరందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో ఎన్నో బలమైన అద్భుతమైన కార్యములు చేస్తున్న దేవుడు. ప్రియులరా, మీ అందరి కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. చాలామందికి ఇప్పటికే ఫోన్లు చేస్తూ ఉన్నారు, అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి అని. అదే రీతిగా వారి సమస్యల కొరకు ప్రార్థన చేయమని ఫోన్లు చేస్తున్నారు. చాలామంది మరి వారికి గృహాలకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వారితో నేను చెప్పే సమాధానం, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా మీ ఇంటికి నేను వచ్చి ప్రార్థన చేస్తానని నేను వారికి తెలియచేయటం కూడా జరిగింది. కనుక ప్రియులరా, ఈ లోకంలో ఆత్మీయతను మించి మరొకటి మాత్రము ఏమీ లేదు. కనుక ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక మంది ఆత్మీయులు, ఎంతోమంది నా రక్త సంబంధులు నాకు తోడుగా ఉన్నారు. అందును బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరం కూడా ఒక తండ్రి బిడ్డలం. కనుక ఈ విషయంలో అనేక మంది నన్ను ప్రోత్సహిస్తూ, అనేక మంది నాతో ఫోన్ల ద్వారా మాట్లాడుతూ, అనేక మంది నా విషయంలో విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు. అందును బట్టి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే టీవీ పరిచర్యలు వీక్షిస్తూ ఉండండి. దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మీతో మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచు వస్తాడు. కనుక వాక్యమైన దేవుని ఎరిగి ఉన్న మనము దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ మనం ముందుకు వెళ్దాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరొక్కసారి మేము ముందుకు రావటానికి, మీతో ముఖాముఖిగా ఈ విధంగా మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి తన మహాకృపను బట్టి మనం దేవునికి ఎంతైనా కృతజ్ఞులు పడినాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రవేశంలో ప్రియులరా, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, రాజులు రాసిన 2వ గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనములో ఇక్కడ ఏమని ఉంటుందంటే, ఎలీషా, నా వలన నీకేమి కావలెను. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని, నా వలన నీకేమి కావలెను. ఈ లోకంలో మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు, అయ్యా నాకు సహాయం చేయండి అని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నా వలన నీకేం కావాలి, నేను నీకేం చేయగలను అంటే, నా నుండి నీవేం ఆశిస్తున్నావు, నా నుండి నీకేం కావాలి అని సహజంగా లోకంలో అనేక మంది కూడా అడగటం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా పనుల విషయంలో, లేకపోతే ఏదైనా అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, సరే నేనేం చేయాలో చెప్పమ్మా అంటారు. అదేవిధంగా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ధ్యానంలోనికి వద్దాం. ఏంటంటే, నా వలన నీకేమి కావలెను. దేవుడు అదే ప్రశ్న మనల్ని అడుగుచున్నప్పుడు మనం ఏం అడగాలి? ప్రభు అంటాడు కదా, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావు, రోధిస్తూ ఉన్నావు, ప్రతిరోజు కూడా విసిగక నన్ను అడుగుతూనే ఉన్నావు. కాబట్టి నా వలన నీకేమి కావాలి అని ప్రభు ఈరోజు నేను అడిగాడు అనుకోండి, మీరు ఏం ఆశిస్తారు? ఏడు అంతస్తుల బిల్డింగ్ ఈ ప్రభు అంటారా? లేకపోతే ఆస్తి ఇమ్మంటారా? లేకపోతే డబ్బు ఇమ్మంటారా? ఏం కావాలి? మనం ప్రభు దగ్గర ఏమి కోరుకుందాం? బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం ధ్యానంలోనికి వద్దాం. చూడండి, అదే రాజులు రాసిన 2వ గ్రంథంలోనే 2వ అధ్యాయము 9వ వాక్య భాగానికి వద్దాం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూరదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఏలియా ఎలీషాతో మాట్లాడుతుంటాడు, దేవుడు నన్ను పిలవకముందే, దేవుని యొద్దకు నేను వెళ్ళకముందే నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు? ఎంతకాలం నమ్మకముగా ఉన్నావు, నమ్మకముగా పని చేసావు, కానీ ఏం కావాలి? నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉంటే దేవుడు నీకేమిస్తాడు చూడు. నువ్వు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఏలి అడిగాడు, నా యొద్ద నుండి నీవేమి కోరుచున్నావు? అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? వెంటనే నా యొద్ద నుండి నీకేమి కావాలను అని అడిగినప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పాడు చూడండి. ఎలీషా ధనధాన్యాలు అడగలేదు, ఆస్తి పోస్తులు అడగలేదు మేడ మీద. మనమైతే మోకరించి ప్రభువా నాకు అది నాయన ఆస్తి, డబ్బు, బంగారం ఇవన్నీ అడుగుతూ ఉంటాం. కానీ అన్నింటికన్నా విలువైనది ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయము అన్నాడు. ఏలి అని ఎలీషా ఏం అడగలే. ఏం అడిగాడు అక్కడ? ఆత్మ, నీవు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి, అది నాకు సహాయము చెయ్యము అన్నాడు. కాబట్టి ప్రియులరా, అడిగేది దేవునికి ఇష్టమది ఉండాలి. బైబిల్ గ్రంథంలో పద్దాకి చాలామంది వాక్యాలు చూపిస్తూ ఉంటారు. అడగండి నేను ఇస్తాను అన్నాడు. అడగమన్నాడు కదా అని ఊళ్ళో కావాల్సినవన్నీ అడిగితే రావు. బైబిల్ అంటుంది అడిగింది సమస్తాన్ని పొందుకున్నామని నమ్మండి అన్నాడు. బైబిల్ అంటుంది నమ్ముట నీ వలనైతే నమ్ముని సమస్తము సాధ్యమే. అంటే మానవునికి నమ్మే గుణము లేదు, నమ్మకము లేదు, నా దేవుడు ఇస్తాడు అనే నమ్మకము లేదు. ఏదో మోకరిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఈ ప్రభు అంటున్నాడు, కానీ దేవుడు ఇస్తాడా ఇవ్వడా? ఇలాంటి భక్తి ఎక్కువైపోయింది. కానీ మనము అడిగేది షూటిగా దేవునికి ఇష్టమైనది మాత్రమే మనం అడగటం నేర్చుకోవాలి. నా యొద్ద నువ్వేం కోరుకుంటున్నావు, నీకేం కావాలి అని అన్నప్పుడు దేవుని ఎదురు నీకేం కావాలో అది మాత్రం అడుగు. దేవునికి ఇష్టమైనది అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎలీషా అడిగాడు ఏలియాను, అయ్యా నాకు ఈ లోకములో ఏది అవసరం లేదు, కానీ నీవు పొందుకున్నటువంటి ఆత్మలో 2 ఆత్మ నాకు అనుగ్రహించము, అది చాలు అన్నాడు. అంతే. నిజంగా దేవునికి ఇష్టమైన ప్రణాళిక అది. ప్రేమ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అదే. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయము అన్నాడు. నీవు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి, దేవుని చిత్తమైతే అది నాకు అనుగ్రహించుము అన్నాడు. కాబట్టి ప్రియులరా, ఏమి కావాలి, నా నుండి నువ్వేమి కోరుకుంటున్నావు అన్నప్పుడు దేవునికి ఇష్టమైన వాటిని మాత్రమే అడగటం నేర్చుకోవాలి. రాజుల 2వ గ్రంథంలో 6వ అధ్యాయం 26, 27 వచనాల్లో అంటాడు కదా, అంతటా ఇజ్రాయేల్ రాజు పట్టణపు ప్రకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయుట విని, అక్కడ అంటాడు 27వ వచనంలో, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును. దేవుడే నీకు సహాయం చేయాలి. దేవుడు సహాయము చేయకపోతే నేనెక్కడి నుంచి చేయాలి? నేనెక్కడి నుంచి తీసుకుని రాను? ఆయనే నీకు సహాయం చేయాలి. అందుకనే దేవుని సహాయం కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టాలి. ప్రభువా నాకు ఇది కావాలి, అది దేవునికి ఇష్టమైన వాళ్ళు అడిగిందల్లా. చాలామంది రకరకాల కోరికలు కోరతారు, అవన్నీ కాదు. ఈ రకరకాల కోరికలన్నీ నీకేం రావు. దేవునికి ఇష్టమైనది అడుగు, దేవుడిస్తాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే జాగ్రత్తగా, నా వలన నీకేమి కావాలను, నా వలన నువ్వేం పొందుకోవాలనుకుంటున్నావు, నీ విశ్వాసం ఎంత, నీ భక్తి ఎంతవరకు ఉంది. అందుకని ఇక్కడ ఏమంటాడు, నీకు సహాయము చేదును, కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయు వల్లదని చెప్పాను. దేవుని చిత్తము లేకపోతే ఏది కూడా నేను చేయలేను అన్నాడు. దైవ చిత్తం ఉంటేనే నేను కూడా ఏదైనా సహాయం చేయగలను. దేవుని చిత్తం లేదే నేను కూడా సహాయము చేయను. అంటే దేవుడు నాకు ఇవ్వాలి, నాకు ఇచ్చిన దానిలో నేను నీకు ఇస్తాను. ఒకవేళ దేవుడు నాకు ఇవ్వలేదు, ఈ ప్రభు ఇచ్చివ్వడు. నీ విశ్వాసము, నీ భక్తి కరెక్ట్గా ఉండాలి. ఏలియా దగ్గర ఎలీషా నమ్మకముగా పనిచేశాడు. శిష్యరికంలో నమ్మకమైన వాడు, భక్తిలో నమ్మకమైన వాడు, వెంబడించడంలో నమ్మకమైన వాడు, దేవుని ఆరాధించడంలో నమ్మకమైన వాడు. మరి నువ్వెంత నమ్మకంగా ఉంటున్నావు? నీ సంఘానికి నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? నీ దైవ సేవకునికి నమ్మకంగా ఉండగలుగుతున్నావా? దేవుని స్వార్థ పరిచర్యకు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? దేవుని పనిలో నమ్మకంగా ఉండగలుగుతున్నావా? ఏది నీ నమ్మకం? దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడు? ఇది కావాలయ్యా ఈ కనిపెట్టి ప్రార్థన చేయడం గొప్పతనం కాదు. ఆయన పరిచర్యలో నువ్వు ఘనంగా వాడబడే వ్యక్తిగా ఉండాలి. ఆయన పరిచర్యలో నమ్మకం ఉండాలి.
ఏలియా దగ్గర ఎలీషా నమ్మకమైన పనివాడిగా ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు. అందుకనే ఆ ఆత్మ నాకు కావాలి. ఏలియా ఆత్మ ద్వారా చేసిన ఎన్నో అద్భుతాలు కళ్ళారా చూశాడు. ఏలియా ఆత్మ ద్వారా చేసిన ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఎలీషా కళ్ళారా చూశాడు. దేవుని వెంబడించాడు, దేవునికి లోబడ్డాడు. అలాగే ఏలియా చెప్పిన ప్రతి మాట విన్నాడు. అందుకనే చివరికి ఇంతకాలము నన్ను వెంబడించి నా పరిచర్యలో భాగంగా కలిగి ఉన్నావు గనుక, దేవుని యందు భక్తులు కలిగి ఉన్నావు గనుక, విధేయతలో ఉన్నావు గనుక నా యొద్ద నుండి నువ్వేమి కోరుకుంటున్నావు, నీకేం కావాలి అన్నప్పుడు ఏలియా దగ్గర నుండి ఆస్తిపాస్తులు అడగలేదు, కానీ దైవజనుడా ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేయము. ఈ స్త్రీ అయ్యా నాకు సహాయము చెయ్యని ప్రాధేయపడింది. కానీ ఆయన అంటాడు కదా, నా దేవుడు సహాయము చేయనదే నా కళ్ళెములోనే గానుగులోనైనను నీకెట్ట సహాయము కూడా దొరకదు అన్నాడు. ఇవ్వలేను, ఎందుకంటే ఆయన చిత్తము లేనిదే నేను ఏమీ చేయలేను. ఆయన నాకు ఇస్తే నేను కూడా నీకు ఇవ్వటానికి అవకాశము ఉన్నది. కాబట్టి దేవుడే నీకు సహాయము చేయునుగాక అన్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుని సహాయము మనకి రావాలి అంటే ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? బలముగా ప్రార్థన చేయాలి. అదే రీతిగా నమ్మకమైన వారిగా ఎప్పుడైతే మనం ఉంటామో మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనకి ఇవ్వటానికి అవకాశం ఉంది. ఎక్కడ ఉద్యోగం చెయ్యి, నమ్మకముగా ఉండు. పొలంలో పనిచేయి, నమ్మకముగా ఉండు. సంఘములో పరిచయం చేయి, నమ్మకముగా ఉండు. లేకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు నమ్మకముగా పనిచేయి. నీ నమ్మకాన్ని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ నమ్మకత్వాన్ని బట్టే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకున్న నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నీ పక్షాన అద్భుత కార్యము చేస్తాడు. నా నుండి నీకేం కావాలని ప్రభు నిన్ను అడిగాడు అనుకోండి ప్రశ్న, నువ్వేమడుగుతావు? ఇప్పుడు ఏమడుగుతావు? ప్రభా పొలం సరిగ్గా పండలేదు, ఈ పొలం అంతా మంచిగా పండాలైనా అంటావా? ప్రభా నా పాడి సరిగ్గా లేదు, ఈ పాడి విస్తరింపబడాలని అడుగుతావా? ఆయన అడిగే ముందు మనము ఆయన కొరకు ఏమి చేస్తున్నాం, ఆయన కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ప్రభు అంటాడు, నా పని నువ్వు చేస్తే నీ పని కూడా నేను చేస్తాను. కానీ మనం దేవుని పని చేయగలుగుతున్నామా? దేవుని వెంబడించగలుగుతున్నామా? దేవుని మందిరానికి వెళుతున్నాం కానీ పట్టణాడు ఒక మూలను కూర్చొని వాక్యం విని పక్కకి వెళ్ళిపోతున్నావు. ఇక దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడు నీకు? దేవుడు ఎలాగిస్తాడు నీకు? అసలు దేవుడిని అడగటానికి మన ముఖం ఎలాగొస్తుంది? అసలు ప్రభు మనల్ని అడుగుతాడా? నీకేం కావాలో చెప్పమంటాడా? మన క్రియలు సరిగ్గా లేకపోతే, మన ప్రభువుని సరిగ్గా వెంబడించకపోతే ఆయన కూడా మనకిచ్చేది ఏమీ కూడా లేదు. కనుక ఆయన ఇవ్వాలి అంటే ఏలియా దగ్గర ఎలీషా ఎలాగైతే నమ్మకంగా పనిచేశాడో, ఎలాగైతే తన భక్తి జీవితాన్ని దేవుని పట్ల ఉంచాడో అప్పుడు మాత్రమే మనం అడగటానికి అర్హులం. మనం సంఘానికి వెళ్ళి ప్రతి ఆదివారం వెళ్ళి ఉపవాసాలకు వెళ్ళి ఉపవాస ప్రార్థనలో పాల్గొని అన్నీ చేసి దేవుని వెంబడించే గుణము కనుక నీకు లేకపోతే నువ్వు దేవుని అడగటానికి కూడా నీకు అర్హత లేదు. గమనించు, ఎందుకంటే దేవుడు చెప్పింది వాక్యానుసారంగా మనం ఉండాలి. ఎన్నో బోధలు వస్తాయి, రకరకాల బోధలు వస్తాయి, అప్పటికప్పుడే కల్పన కథలు వస్తాయి. అవన్నీ వద్దు బిడ్డ. వాక్యానుసారంగా ఉన్నావా లేదని నిన్ను పరిశీలన చేసుకో, అంతే. వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నావా లేదని చూడు. ఎంతమంది చెప్పినా, ఎలా చెప్పినా, ఎవరు చెప్పినా, ఎందుకు చెప్పినా, ఎప్పుడు చెప్పినా, ఏ సందర్భాల్లో చెప్పినా, నీకు ఎలాంటి ఉపమానాలు బోధించినా నీ విశ్వాసం కరెక్ట్గా ఉందా లేదా? నువ్వు కరెక్ట్గా దేవుని వెంబడిస్తున్నావా లేదా? ఆయన పనిలో నువ్వు నిమగ్నమై ఉన్నావా లేదా? మనం అడగటానికి కొంచెమైనా ఉండాలి. ప్రభా నాకు ఈ అని అడుగుతాం, కానీ దేవుడే మనల్ని అడగాలి, నా యొద్ద నుండి నీకేం కావాలని. అందుకని మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో 34వ వచనంలో అంటాడు, యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. జాగ్రత్త గమనిద్దాం. ఇక్కడ యేసుపురం ప్రసంగాలు చేసేటప్పుడు ఎంతోమంది ప్రజలు పరుగులు తీస్తూ వచ్చారు. ఎందుకని? వాక్యం వినాలి. వాక్యం సత్యమై ఉన్నది, జీవింపజేసేది వాక్యమే.
ఎముకలకు సత్తునిచ్చేది వాక్యమే, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది వాక్యమే, మనిషిని జీవింపజేసేది వాక్యమే. ఆ వాక్యం వింటే నేను బ్రతుకుతాను అంటాడు. అందుకని యేసుప్రభు అన్నాడు, మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల మాత్రమే బ్రతుకుతావు. అందుకని ప్రజలు వాక్యం వినటానికి పరుగులు పెట్టారు, వాక్యం వినటానికి పరిగెట్టారు. రాళ్ళు రప్పలు చూడటలే. ఈ రోజుల్లో ప్రార్థనకి రమ్మంటే ఏమంటారు తెలుసా? ఏసీ ఉందా, ఫ్యాన్ ఉందా, కింద పాలిష్ రాయా? మన జీవితాలు మార్చబడాలి. ఇది కాదు మనం చూసేది, మన హృదయం ఎలాగుందని చూడాలి, మనం ఎంతవరకు ప్రభువుని వెంబడిస్తున్నామని చూడాలి. ఆ రోజుల్లో ఏసీ లేవు. గచ్చు పొదలైనా, ముళ్ళ పొదలైనా, రాళ్ళు రప్పలైనా కానీ జనాలు వాక్యము కొరకు పరుగులు తీశారు బిడ్డ. కానీ వాక్యాన్ని విన్నారు కనుక యేసుప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే జనాభా అందరూ కూర్చొనే ఉన్నారు. ఒకవేళ ఉన్నాయంటే పాస్టర్ గారు పట్టరండి అంటాడేమో. ఇంట్లో ఉన్నా లేవని చెప్పుకుంటారు, ఇళ్లలో ఉన్నా లేదని చెప్తారు. ఎందుకని? తీసిరండి అమ్మా, దేవుని సేవకు వాడదాం, దేవుని పరిచర్యకు వాడదామని పాస్టర్ గారు చెప్తాడండి అని ఆ రోజుల్లో ప్రజలు అనుకున్నారేమో. కానీ పిల్లలు అన్నారు, అయ్యా మా దగ్గర రొట్టెలు కొన్ని చేపలు మాత్రమే ఉన్నవి. కానీ ఇక్కడ రొట్టెలు చేపలు ఉన్నాయి, ఇంతమంది ప్రజలకు పంచిపెట్టడానికి సరిపోతాయా? మనమైతే ఆలోచన చేస్తాం, సరిపోతాయి, ఇది ఎవరికి పెట్టాలంటాం. చాలామంది చూడండి, సంఘాల్లో ఫంక్షన్లు జరిగినప్పుడు అయ్యారు ఇది సరిపోద్దా, ఇది సరిపోద్దా అంటాం. సరిపోద్దాలే, చాలా పోతే నువ్వు తెచ్చిపెట్టాలి అక్కడ. ఆ బరువు బాధ్యత నాకు ఎందుకని చాలామంది సంఘాల్లో పెద్దలుగా కూడా ఉండడానికి ఇష్టపడరు, ఎందుకంటే బరువు అంతా పాస్టర్ గారి మీద పడాలని. కానీ ఇక్కడ ప్రభు అన్నాడు, ఆ రొట్టెలు చేప ముక్కలు తీసుకొని రండి. ఎంతమంది ఉంటే అంతమందికి సమృద్ధిగానే దేవుడు ఇస్తాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో కనిపెట్టు, విశ్వాసంతో పంచిపెట్టు, విశ్వాసంతో ఇయ్యి, దేవుని కార్యాలు జరుగుతాయి. చిన్న పిల్లలకున్న మనస్తత్వం పెద్దవాడైన మనకు లేదండి. చిన్న పిల్లల్లో ఉన్న ప్రేమ సంఘానికి ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నా మనలో లేదు. మనకు కొంచెమైనా ఉండాలి. మళ్ళీ మనం ఆలోచన చేసుకుందాం. ఇంకొక చోట యేసుప్రభు అన్నాడు, మత్తయి సువార్తలోకి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు మిగిలిపోయాయి అంటాడు. కారణం ఏమిటంటే ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు అవన్నీ కూడా మనం చూడాలంటే ప్రభు మనల్ని అడగాలి, నా యొద్ద నుండి నువ్వేమి కోరుకొనుచున్నావు, నీకేం కావాలో చెప్పంటాడు. ప్రభు అడిగినప్పుడు మనం ఏం అడుగుదాం? ఆలోచన చేద్దాం. ఈ వర్తమానం అయిపోయేలాగా నీ తీర్మానం ఏంటో చెప్పు. ఈ వర్తమానం అయిపోయేలాగా నువ్వు మోకరించి అడుగు. వింటున్న వాక్యాన్ని నీ హృదయం కదిలించబడాలి ప్రభు కోసం. నువ్వు పరిగెట్టాలి ప్రభు కోసం. సమరశ్రీ పరుగులు తీసింది, నేను చేసినవని నాతో చెప్పినవని చూద్దరు రండి. మరి నువ్వెవరికి సువార్త ప్రకటించావు? నువ్వెవరికి చెప్పావు? నీ సాక్ష్యాన్ని పంచుకున్నావా? నీ ద్వారా ఎవరినైనా మందిరాన్ని తీసుకొని వచ్చావా? సమరశ్రీ పరిగెట్టింది. అందుకనే ప్రభు అన్నాడు, నువ్వు ఇచ్చి నీళ్ళు తాగితే నాకు దప్పి కదా, నేను ఇచ్చి నీళ్ళు తాగితే అన్నాడు కూడా నీకు దప్పిక. అయితే అవి ఇచ్చేయి ప్రభువా, నా యొద్ద నుండి నీకేం కావాలి? ఏం ఆశిస్తున్నావు నువ్వు దేవుని యొద్ద నుండి? నీకేం కావాలి దేవుని యొద్ద నుండి? ప్రభు మనల్ని అడిగినప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉండాలి. నా వలన నీకేమి కావాలను? ప్రభు మనల్ని అడుగుతున్నప్పుడు నా వలన నీకు ఏమి కావాలను అని అడిగినప్పుడు మనకేం కావాలని అడుగుదాం. ఏం కావాలని అడగటానికి తీర్మానం చేసుకుందాం. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపుని అడిగాను. కానీ వీళ్ళందరూ తినటానికి ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? పిలుపు అడిగాను. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరుగుండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. ఎక్కడి నుంచి వీళ్ళందరికీ పెట్టడానికంటే ఈయన అంటాడు, ఎక్కడి నుంచి తేవాలండి అంటే మనిషిని పరిశీలన చేయటానికి, మనిషిని పరీక్షించడానికే దేవుడు అలాగడుగుతూ వచ్చాడు. ఏమన్నాడు చూడు అక్కడ, ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి తనని పరీక్షించుటకు అలాగాడు. దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడు, చేసే దేవుడే. కానీ మనుషులను పరీక్షించుటకే అడుగుతున్నాడు. వాళ్ళు చేస్తారా లేదా, వాళ్ళు నిలబడతారా లేదా, వాళ్ళు చేయగలరా లేదా. కానీ హృదయ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు, హృదయములను పరిశోధించిన వాడు దేవుడు, పరీక్షించిన వాడు దేవుడు. నీ హృదయములో ఏముందో దేవునికి తెలుసు బిడ్డ. నువ్వు ఎలాంటి ఆలోచనతోనో దేవునికి తెలుసు. నీ మనసు ఎలా పరిగెడుతుందో దేవునికి తెలుసు.
కానీ దేవునికి అన్నీ ఎరిగిన వాడై ఉండి కూడా మనల్ని పరీక్షించుటకే దేవుడు అడుగుతూ ఉంటాడు. 7వ వచనం అంటాడు, అందుకు పిలుపు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దానారములు అంటే రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. అంటే ఒక దానారానికి ఇంచుమించు ₹1/2. అంటే ఎన్ని దానారాలు కావాలన్నాడు? 200 దానారాలు. రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ కూడా లేదు. ఇక్కడ పిలుపును పరీక్షించడానికే దేవుడు అడిగాడు. కాబట్టి ప్రియులరా, కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షించడానికే కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ వస్తారు. అలా వచ్చినప్పుడు దేవునికి ఇష్టమైన ఆన్సర్ మనలోంచి రావాలి. దేవునికి తెలుసు నువ్వు చేస్తావో చేయకూడదు, ఏమని తెలుసు. అయినా కానీ దేవుడు ఏమంటాడు? సేవకునితో ఆయన అడుగు, చేస్తాడో లేదు చూడు అంటాడు. నిజమే, ఆయన చెప్పినట్టు ఈయన అడుగుతాడు, ఆయన ఓకే చెయ్యను అంటే దేవుని యందు భయము భక్తి లేదు కనుక. అలాంటప్పుడు మనం ప్రభువా నాకు ఇది కావాలని అడిగితే దేవుడు ఇస్తాడా? మనము దేవుడే మనల్ని అడగాలి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనంలోకి వస్తే, అంతటా పేతురు వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువుము. అంటే వారికి ఏముంది? పేతురు యోహాను దగ్గర విశ్వాసం ఉంది, పేతురు యోహాను దగ్గర ఏదో భక్తి ఉంది, పేతురు యోహాను దగ్గర ఏదో విధేయత ఉంది. పేతురు యోహాను ఏం కలిగి ఉన్నారు? దేవుని శక్తిని కలిగి ఉన్నారు. అంటే వారు ఎంతసేపు దేవుని కనిపెట్టి ప్రార్థించేవారు. పేతురు యోహాను శృంగారమున దేవాలయానికి ఎక్కి వెళ్ళేది అంటే వారు దేవుని శక్తిని పొందుకోవడానికి వెళ్తున్నారు. అక్కడ మెట్లరి కూర్చున్న వ్యక్తి అడుగుతున్నాడు, వీళ్ళ దగ్గర వెండి బంగారాలు ఏమైనా ఉన్నాయేమో. నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. నీ ప్రణాళిక వేరు, ఆయన ప్రణాళిక వేరు. వీళ్ళ దగ్గర వెండి బంగారాలు ఏమైనా ఉన్నాయేమో, దొరుకుతాయేమో అని చెప్పి అడగడం ప్రారంభించాడు. కానీ హృదయములను గ్రహించిన వారు గనుక వెండి బంగారాల మా యొద్ద ఏమీ లేవు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మేము కలిగినదే మేము పొందుకుందని నీకు ఇస్తున్నాం. ఏమిటంటే నజరేయుడైన యేసు నామములో లేచున్నాడు అంటే ఆజ్ఞాపించిన వెంటనే ఆయన ఏం చేశాడు? దిగ్గున లేచాడు. అంటే ఆయన నామములో శక్తి ఉంది. ఆ శక్తిని వారు పొందుకున్నారు. ఈయన అడిగింది వారి దగ్గర, నా నుండి నీకేమి కావాలి? అందుకంటాడు, నా వలన నీకేమి కావాలను? నీవు అడిగిన వెండి బంగారాలు అయితే నా యొద్ద లేవు, కానీ నా వలన నీకు కావలసింది నేను నీకు ఇస్తున్నాను. ఏమిటది? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచినాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతో మేలులతో నింపుతున్నాడు. కానీ విశ్వాసం లేని, కృతజ్ఞత లేని విశ్వాసిగా మాత్రం నువ్వు ఉండొద్దు అని ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను. ప్రియ బిడ్డలారా, దేవునికి వాక్యం సత్యమై ఉన్నది. ఆ వాక్యంలో కనుక మనం వెంబడిస్తూ ఉన్నట్లయితే దేవుడు సమస్తాన్ని మనకి నేర్పిస్తూ ఉంటాడు. అందుకని వాక్యాన్ని హత్తుకొని ఉండాలంట. మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే హత్తుకొని ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితాలలో బలమైన కార్యములను జరిగిస్తాడు. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యములు జరిగించి దేవుడు తన మేలులతో మనల్ని నింపి బలపరచడానికి అవకాశము ఉన్నది. ఆయన బలమైన దేవుడు, ఘనమైన దేవుడు, అద్భుతములు చే దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు జరిపించే దేవుడిని మనం కలిగి ఉన్నాం. కనుక మేము కలిగి ఉన్నది మీకు ఇచ్చుచున్నాం. నజరేయుడైన యేసు నామములో లేచి నడువుము అన్నాడు. కనుక ప్రియులారా, ఎప్పుడైతే దేవునిక వాక్యానుసారంగా మనం ఉంటామో అప్పుడు దేవుడు సమస్తాన్ని మన పక్షాన్ని జరిగిస్తాడు. చివరి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, దుఃఖపడిన వారం అనేట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారం, దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారం, ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారము మనమే. దేవునిలో ఉన్న బిడ్డలకి వారు దుఃఖపడినట్లే ఉంటారు, కానీ దేవుడు దుఃఖపరచడం. ఎల్లప్పుడూ కూడా వారు ఎలా ఉంటారంట? సంతోషంగా ఉంటారు. ఏమీ లేదు అనుకుంటూ ఉంటారు, కానీ దేవుడు వారికి లేకుండా చేయడు. అందుకనే మత్తయి సువార్తలు అంటాడు, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమంటాడు. తర్వాత అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారము, ఏమీ లేని వారమై ఉంటాం, కానీ సమస్తమును కలిగి ఉన్న వారం మనమే.
ఎవరమంటే దేవునిక బిడలు. కాబట్టి ప్రియులరా, దేవునిక సన్నిధిలో నిత్యము కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే నా ప్రభువైన యుద్ధకు వచ్చి నా వలన నీకేమి కావాలను అంటాడు. నా వలన నీకేమి కావాలను అని అడిగినప్పుడు మనకేమి కావాలో అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు. దేని ఏందంట? విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చాలా సంతోషం, దేని స్తోత్రం. చాలా అద్భుతమైన మాటలు ప్రియులరా. ఈ లోక విషయంలో దరిద్రులమైన మనము దేవుని విషయంలో ఏమై ఉన్నామంట? ఐశ్వర్యవంతులమే. కాబట్టి ఇట్టి ఐశ్వర్యముతో మనం నింపబడులాగున్నా, ఇట్టి ఐశ్వర్యం మనకు దేవుడు అనుగ్రహించలాగునా మనము నిత్యము కూడా విశ్వాసంలో స్థిరపరచబడిన వారముగా ఉండాలి. తను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులకుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనెను. అంటే దేవుని రాజ్యానికి వారసులం ఉండుటకు దేవుడే మనలను ఏర్పాటు చేసుకొనలేదా? చేసుకున్నాడు. ఎందుకని? మనం దేవుని బిడ్డలం. ఒకటి గమనిద్దాం, దేవుడే ఇప్పుడు వచ్చి నా నుండి నీకేం కావాలంటే నువ్వేం అడగాలనుకుంటున్నావు చెప్పమ్మా? నీకేం కావాలంటే ఏం కావాలనుకుంటున్నావు? నువ్వు ఏం అడగాలని నిర్ణయం చేసుకున్నావు? నీ దేవుడిని యెహోవా జీవము తోడు రొట్టెలు పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పమటైన లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డలకు సిద్ధము చేసుకున్నానని. అబ్బా, ఎంత గొప్ప మాట అండి ఇది. మధ్య ఇంటిలో దైవజనుడు వచ్చినప్పుడు కొంచెం నూనె కొంచెం పిండి ఉంది, అదే నాకు చేసి పెట్టమ్మా దైవజనుడు అడిగినప్పుడు ఆమె వెనక తీయకుండా దైవజనుడు ప్రేమించి ఆతిథ్యం ఇచ్చింది కనుక ఆ కుటుంబాన్ని దేవుడు సమృద్ధైన దేవునితో నింపాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అట్టి దీవెన నీకు కావాలంటే దైవజనుడిని ఇంటికి వచ్చేలాగా నువ్వు ప్రార్థన చేయాలి. అక్కడేమంటాడు? నా దాసుని చేర్చుకున్న వారు నన్ను కూడా చేర్చుకున్నట్టే. ఆమె కరువు పోయింది, కలత పోయింది, ఆమెకున్న సమస్తాన్ని దేవుడు తొలగించాడు. కాబట్టి బిడ, ఈ దినం దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడి ఉన్నాడు కనుక వాక్యానుసారమైన జీవితంను కలిగి ఉంటే దేవుడు అంటాడు, నా వలన నీకేమీ కావాలను. కనుక మనమేమడుగుదాం? మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుని ఎదురు నుండి మనం ఏం కావాలో ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన మనం మోకరించి నీ బిడ్డలు నిన్ను అడుగుచున్నారు. ప్రభా, ఎవరు ఏం అడుగుతున్నారో మీరు ఎరిగిన దేవుడు, వారి హృదయాలు గ్రహించిన దేవుడు, వారి విశ్వాసాన్ని పరీక్షించిన దేవుడు, ప్రభా వారి భక్తి జీవితాన్ని గమనించిన దేవుడు కనుక ఎవరైతే నీ యందు వినయ విధేయతలు కలిగి అయ్యా నిన్ను అడుగుచున్నారో వారికి కావలసిన సమస్తాన్ని కూడా మీరు సమకూర్చండి. ఎలీషాని అడిగాడు, నా ఎదురుకి ఏం కావాలన్నప్పుడు ఇదిగో మా ప్రభా నీ ఆత్మలో రెండంతుల ఆత్మను కావాలి అడిగితే ప్రభానికి స్తోత్ర గొప్ప ఆశీర్వాదం ఇచ్చావు నాయన. ఈ లోకంలో మేము లేని వారం అయినప్పటికీ నీలో ఐశ్వర్యవంతులుగా చేసిన దేవుడు తండ్రి కనుక ప్రభా మోకరించిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి అయ్యా. మోకరించి ప్రతి కుటుంబంలో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ అవసరత ఇక్కడ ఉన్నారో వారికి ఉన్న ప్రతి అవసరతను అక్కరను కూడా ప్రభా మీరే తీర్చి కృపలో జ్ఞాపకం చేసుకున్న సహాయం చేసి నెరవేర్చి నడిపించమని మరొకసారి నా ప్రియ బిడ్డలందరితో నేను కలిసి అయ్యా నీ వాక్యాన్ని పంచుకునే ధన్యత భాగ్యం మీరు మాకు ప్రసాదించి కృపలో భద్రపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక. ప్రభుపేట మీ అందరికీ వందనాలు. మా కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 నుంచి 6 గంటలకు వచ్చుచున్న వర్తమానాలన్నీ వినండి, దీవించబడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో, మీ పాడి పంటలను దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్.